ఇది చూస్తేనేమో మనకు ఒక 5 లేక 6 ఎగ్స్ ఫ్రైడ్ రైస్ అంటే 6 ఎగ్గులు దాకా వేసిన ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుందండి. కానీ ఇది మాత్రం త్రిబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ముక్క కాదండి, ఇందులో గుడ్డు ఎక్కువ, రైస్ తక్కువ వస్తుంది. ఈ ఫ్రైడ్ రైస్ స్పెషల్. ఎగ్స్ బాగా ఇష్టపడే వాళ్ళు ఈ వీడియో చూడండి. ఎగ్స్ కూడా పర్ఫెక్ట్ బాయిలింగ్, నీచు వాసన లేకుండా, టెస్టింగ్ సాల్ట్ కలవకుండా మీకు పర్ఫెక్ట్ రైస్తో స్ట్రీట్ స్టైల్లో చేశానండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్, మీకు చూస్తేనే అర్థమైపోతున్నాయి. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి త్రిబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. చాలామంది నేను ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు ఏమని కామెంట్ పెట్టారంటే, ఇంట్లో చేసుకుంటాం సేమ్ హోటల్ టైప్ వద్దు కానీ మాకు సేమ్ టేస్ట్ రావాలి, టెస్టింగ్ సాల్ట్ కూడా కలవకుండా ఉండాలని చాలామంది నన్ను కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ వాళ్ళ కోసమేనండి ఇప్పుడు నేను త్రిబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడం జరిగింది. మీరు ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. ఏమేమి వాడాలో ఇక ఎలా చేయాలో ఇక స్టార్ట్ చేద్దామండి. ముందుగా నేను ఒక గ్లాస్ వరకు రైస్ నానబెట్టుకున్నానండి. ఒకవేళ గ్లాసు రైస్కు వాటర్ ఎంత పెట్టాలంటే, మనం ఫ్రైడ్ రైస్కి వచ్చేసరికి వాటర్లో సాల్ట్ కలవదు కాబట్టి 1:4 పెట్టుకోవాలండి. ఎందుకంటే రైస్ అనేది ఎంత పొల్లు ఉంటే అంత బాగా వస్తుంది. నేను 1:4 వరకు అంటే ఒక గ్లాస్ రైస్ తీసుకొని 4 గ్లాసుల వరకు వాటర్ ఇందులో పోసుకున్నాను. ఇక ఇది నేను ముట్టించడం జరుగుతుంది. ఇప్పుడు వాటర్లో ఒక చుక్క ఆయిల్ వేసుకోవాలండి. లైట్గా, అంత ఎక్కువ అవసరం లేదు. ఈ ఆయిల్ వేయడం వల్ల మనకు రైస్ అనేది పొల్లు వస్తుంది. ఇప్పుడు మనం రైస్ వేసేద్దాం. ఒక్కసారి కలుపుకోవాలండి రైస్ వేసి. రైసు లైట్ పలుకుండాలండి, మరీ ఓవర్ పలుకుండొద్దు. ఇప్పుడు రైస్ అయితే అయిపోయిందండి. ఆల్మోస్ట్ మనకు ఒక 90% కొంచెం పలుకుంది, లైట్ పలుకుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇలాంటి బొక్కల జల్లి, హోల్స్ ఉన్న జల్లిగిన తీసుకోవాలి, రైస్ ఉంచుకోవాలి మొత్తం. ఇప్పుడు ఈ రైస్ వచ్చేసి ఒక 10 నిమిషాల వరకు మనం ఇలా వదిలేయాలండి, జల్లిలోనే ఉంచాలి. ఆ తర్వాత మనం ఆరబోసుకోవాలి ఒక 10 నిమిషాల వరకు. ఎందుకంటే గంజి చుక్కలు అనేది ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇందులో చుక్కలు అనేది కిందికి వెళ్ళిపోయాయి. ఈ విధంగా వెళ్ళిపోవాలండి. ఈ విధంగా ఒక్క చుక్క కూడా రైస్లో ఉండొద్దు. ఒక 10 నిమిషాలు వదిలేద్దాం. ఇప్పుడు ఫ్రైడ్ రైస్కు నేను ఏమేమి కటింగ్ చేశానో ఒకసారి మీరు చూద్దురండి. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఇది మొత్తం పట్టదండి, ఆయిల్ దీంట్లో సగం పడుతుంది. తర్వాత క్యారెట్ మీరు చూసుకోవచ్చు ఏ విధంగా సన్నగా కట్ చేశానో. క్యారెట్, బీన్స్ కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి, లేకపోతే సరిగా ఆయిల్లోనే సరిగా ఉడకదండి, మనకు బాయిల్ కాదు. నెక్స్ట్ క్యాబేజీ, ఈ 3 కటింగ్ చేసుకోవాలండి. తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకు అనేది. తర్వాత కొత్తిమీర అండి. త్రిబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి 3 ఎగ్స్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారా, లూజ్గా ఉంది, ఈ విధంగా ఉండాలి. దీనికోసం ఒక నిమ్మకాయ అండి. రైసు ఒక 10 నిమిషాల తర్వాత మనం ఆరబోద్దామండి. ఇప్పుడు ఏదైనా గడ్డలు ఉన్నా సరే కానీ ఈ విధంగా అనుకోవాలండి. కాస్త వెళ్ళిపోయి ఇట్లా అనుకుందాం. ఇప్పుడు మొత్తం ఏదైనా గడ్డలున్నా మొత్తం తీసేసామండి. మామూలుగా ఇదైతే ఒక పావు గంట వరకు మనం ఆరనిచ్చి ఆ తర్వాత ఫ్రైడ్ రైస్ అనేది మనం స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ త్రిబుల్ ఎగ్ కోసం మనం 3 ఎగ్స్ కొట్టుకుందామండి. ఇంట్లో లైట్గా సాల్ట్ వేయాలండి, ఎక్కువ అంటే ఒక పావు టీ స్పూన్లో సగం వరకు సాల్ట్ వేసేయాలి. బాగా కలపాలి ఎగ్ అనేది. వైట్ సోనా అండ్ ఎల్లో సోనా అనేది మొత్తం కలిసిపోవాలి. ఇప్పుడు ఒక 30 ml వరకు ఆయిల్ వేసుకుందామండి. త్రిబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, అందుకే 30 ml వరకు తీసుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ అనేది బాగా వేడి కావాలండి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడైంది కదండి. వేడైన తర్వాత నేను గుడ్డు ఎలా పోస్తున్నానో అలా పోసేయండి, మంచి వెడల్పుగా వస్తుంది, నీసు వాసన రాదు. ఇంకొకటి ఎగ్ బాగా రోస్ట్ కావాలండి. వేసిన వెంటనే ఎగ్ అనేది చూర చేయొద్దు. ఇప్పుడు ఎగ్ అయితే మంచి రోస్ట్ అయిందండి. ఈ విధంగా ఎర్రగా రావాలి. ఇప్పుడు దీంట్లో కొంత భాగం ఉంచి మొత్తం తీసేద్దాం. ఒక 30% ఇందులో ఉంచి 70% మనకు బయట తీసేద్దాం ఎగ్ అనేది.
సో ఫస్ట్ బీన్స్ వేసుకోవాలి. ఇప్పుడు బీన్స్ కాస్త మగ్గానే కొంచెం క్యారెట్ వేసుకోవాలండి. క్యారెట్ మరీ ఓవర్గా వేయద్దు, ఓవర్గా వేస్తే స్వీట్ వస్తుందండి, బాగా ఓవర్ స్వీట్ వచ్చేస్తుంది. ఇప్పుడు క్యాబేజీ వేసుకుందాం. క్యాబేజీ క్యారెట్ అనేది మంచి మగ్గాలండి. ఆ తర్వాత క్యాబేజీ క్యారెట్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా లూజ్ ఉండాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అంటే కొంచెం వాటర్, అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం వాటర్ కలుపుకోవాలి. ఒక స్పూన్ వేసేయాలి. ఒక స్పూన్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాతనే మనం రైస్ వేయాల్సి ఉంటుంది. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గ ముందుకు రైస్ వేసినాం అనుకోండి, మన ఫ్రైడ్ రైస్ అనేది అల్లం స్మెల్ వస్తుంది. అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా మగ్గిపోవాలి. ఇప్పుడు ఒక బౌల్ రైస్ తీసుకున్నామండి. ఈ రైస్ వచ్చేసి మనకు 350 గ్రాముల వరకు రైస్ ఉంటుంది. ఒకసారి ఈ విధంగా తిప్పుకొని ఒక్కసారి కలుపుకొని మొత్తం. ఇప్పుడు దీంట్లోకి మసాలాలు చెప్తానండి. దీనికి 1/2 టీ స్పూను సాల్ట్ అండి, ఇది వచ్చేసి టీ స్పూన్. ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూను ఆరోమేటిక్ పౌడర్ అండి. టేస్టింగ్ సాల్ట్ బదులు మనం ఆరోమేటిక్ పౌడర్ వాడుతున్నాం ఈరోజు. ఆరోమేటిక్ పౌడర్లో కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటి వెజ్ ఉంటుంది, ఒకటి నాన్ వెజ్ ఉంటుంది. మీరు వెజ్ ఫ్రైడ్ రైస్ అనుకోండి ఆరోమేటిక్ పౌడర్ వెజ్ తీసుకోండి, నాన్ వెజ్ అనుకోండి నాన్ వెజ్ తీసుకోండి. నెక్స్ట్ ఆచి కానీ స్వస్తిక్ కానీ ఏదైనా చికెన్ మసాలా బ్రాండ్ తీసుకోండి. ఇది కూడా 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఒకవేళ స్పైసీ కావాలనుకోండి ఫుల్ టీ స్పూన్ వేసుకోవాలి. స్పైసీ బాగా కావాలనుకుంటే చికెన్ మసాలా ఫుల్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కారం పెంచొద్దండి ఎప్పుడైనా సరే స్పైసీ కావాలనుకుంటే. కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు అనేది ఆప్షనల్ అండి. లైట్గా సోయా సాస్ వేసుకోవాలండి మనం. ఆ తర్వాత ఒక నిమ్మపచ్చ తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం. మీకు కొంచెం పులుపు తినాలనుకుంటే ఇంకొంచెం నిమ్మపచ్చ తీసుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత మనం దించే ముందు ఎగ్ తీసుకున్నాం కదండి 70%, ఆ ఎగ్ ఇందులో వేసేయాలి. నేను ఫస్టే ఎందుకు ఎగ్ తీసేసానంటే ఎగ్ అనేది చూరచూర అవుతుందండి. చూరచూర అయితే మన త్రిబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పేవాళ్ళు ఎవరైనా సరే కానీ తినేవాళ్ళు ఎవరైనా సరే కానీ గుడ్డు ఇష్టంగా తింటారు. అందుకే చూరచూర అయితే చాలామంది ఇష్టపడరు. గుడ్డు అనేది కాస్త లెంత్ ఉంటే చాలా ఇష్టపడతారు. అందుకే లాస్ట్లో వేసానండి గుడ్డు అనేది. డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కన్నా ఇదే విధంగా చేసుకోవాలి మనం. అనేది ఈ విధంగా కనపడుతుందో ఈ విధంగా ఉంటే కస్టమర్ కానీ మీరు తినేవాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా ఇష్టపడతారు. చూడండి రైస్లో ఎగ్ ఎంత బాగుందో. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఇందులో వెనిగర్ ఎందుకు వేయలేదు అనుకుంటారు. వెనిగర్ అవసరం లేదండి. నిమ్మరసం ఎప్పుడైతే టచ్ అయిందో అందులో పోసామో వెనిగర్ అనేది వేయొద్దు. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇది మొత్తం ఎగ్గే ఉందండి. అసలు 3 ఎగ్గులు కాదు, ఒక 5-6 ఎగ్గులు వేసుకున్న రైస్ లాగా వచ్చేసింది. అంత బాగా వచ్చింది 3 ఎగ్స్కే. మీరు మొత్తం చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం ఎగ్సే ఉన్నాయి. ఈ విధంగా రావాలండి. ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్ ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో స్ట్రీట్ స్టైల్లో. ఇక ఎవరైనా సరే కానీ చాలా ఇష్టంగానే తింటారండి. ఎంత ఇష్టంగా తింటారంటే అసలు కొంచెం కూడా రైస్ వదిలిపెట్టరు, అంత బాగుంటుంది ఈ త్రిబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది. ఇక మనం ఒక ఎగ్ అంతా కొంచెం పైకి తీసుకొని ఇప్పుడు రైస్ మొత్తం ఇందులో వేసుకోవాలండి. చూశారు కదండి త్రిబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసే విధానం. ఇంకా మీకు ఏ రెసిపీ ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి. ఒకటండి నా ఛానల్లో అన్నీ అంటే ఒక చైనీస్ సంబంధించినవి కాదండి, ఒక బిర్యానీ సంబంధించినవి, చైనీస్ సంబంధించినవి, ఇంట్లో వండుకునే కర్రీస్ A to Z ఉన్నాయి. జస్ట్ మీరు ఛానల్ సెర్చ్ చేస్తే అంటే మీరు ఏ రెసిపీ చేస్తున్నారో ఆ రెసిపీ సెర్చ్ చేస్తే మీకు అన్నీ వస్తాయండి. మీరు ఒక్కసారి సెర్చ్ చేయండి,
హోటల్ స్టైల్లో ఇంట్లో చేసుకునే విధంగా కేజీ బిర్యానీ కంచి మొదలు పెడితే 10 కేల బిర్యానీకి టిఫిన్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి మన ఛానల్లో. ఒక్కటండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. రేపు మీరు ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలన్నా, లేకపోతే హోటల్ స్టైల్ ఇంట్లో చేసుకుందాం అనుకున్నా కూడా మీకు యూజ్ ఉంటుందని నేను భావిస్తానండి. ఒకటండి, వీడియోకి అయితే మీకు కొలతలు అర్థమయ్యేటట్టు పింటూ చెప్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, లైక్ అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి.